అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి అలాగే కొత్త పీఆర్సీ ఐఆర్ పెంపుపై కీలక నిర్ణయం తీసుకున్న ఉద్యోగులు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వాన్ని కోరిన టీజీఓ అధ్యక్షుడు ఏలూరు. రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు గారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం నాంపల్లిలోని కార్యాలయంలో టీజీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న తీర్మానాలను వెల్లడించారు. సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను వెంటనే పునరుద్ధరించాలని, ప్రభుత్వం ఉద్యోగుల కంట్రిబ్యూషన్ సమాన నిష్పత్తిలో చేసి ఈహెచ్ఎస్ను అమలుపరచాలని, ట్రస్ట్లో ఉద్యోగులకు సమాన భాగస్వామ్యం ఉండాలన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏ బకాయిలను కూడా వెంటనే ఎన్నికల కమిషన్ అనుమతితో విడుదల చేయాలని, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను కూడా వెంటనే చెల్లించాలని, అంతేకాకుండా రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించినటువంటి 144 మంది ఉద్యోగులను ఫైల్ నంబర్ 586 ఎస్ఆర్టీసీ 2024 ప్రభుత్వం చేత ఆమోదించే వారిని వెంటనే ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని రాష్ట్రానికి రప్పించాలని అన్నారు. జీవో నెంబర్ 317పై తలెత్తిన అన్ని ఫిర్యాదులను త్వరగతిన పరిష్కరించాలని, రెండో పీఆర్సీని ఐఆర్ను 5% నుంచి 20%కి పెంచాలని, వైద్య ఆరోగ్య శాఖకు చెందినటువంటి జీవో 142ను పునఃసమీక్షించాలని, కొత్త జిల్లాల్లో అదనపు కేడర్ స్ట్రెంత్ను మంజూరు చేయాలని, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే సాధారణ బదిలీల కౌన్సిలింగ్ పద్ధతిలో నిర్వహించాలని, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారుల పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్న కొంతమంది జిల్లా కలెక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని తమ ప్రధాన డిమాండ్ చేస్తున్నామన్నారు.